అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. ఈ సంవత్సరం సంక్రాంతి వారం మధ్యలో రావటం వల్ల అందరూ వీకెండ్‌లోనే స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అండ్ దూరం నుంచి ప్రయాణించే వాళ్ళు జాగ్రత్తగా, నిదానంగా క్షేమంగా స్వస్థలాలకు చేరుకుంటారని ఆశిస్తున్నాం. సంక్రాంతి అంటేనే ఒక భావోద్వేగాలతో కూడిన అనుబంధం. ఒక సంవత్సరం మనం సంక్రాంతికి స్వస్థలానికి వెళ్ళకపోతే, మన ఊరికి వెళ్ళకపోతే ఆ సంవత్సరం మొత్తం ఏదో కోల్పోయిన భావనలో ఉంటాము గుర్తొచ్చినప్పుడల్లా. మీ పిల్లల్ని మీరు ఖచ్చితంగా స్వస్థలాలకు తీసుకువెళ్ళండి. ఎందుకంటే ఈ రోజుల్లో మన బంధువులెవరు, మనవాళ్ళెవరనేది మన పిల్లలకి గుర్తుండట్లేదు, తెలియట్లేదు కూడా చాలామందికి. ఈ పండక్కి ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ పిల్లల్ని మీ బంధువులందరికీ పరిచయం చేయండి. అండ్ మీ చిన్న రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో మీరెంత ఆనందంగా ఉండేవాళ్ళు, దానివల్ల కలిగే ఉపయోగాలేంటి అనేది కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా తెలిసేలాగా చేయండి. అండ్ ఎక్కువ సమయం మీరు మీ తల్లిదండ్రులతో, పిల్లలతో, మీ బంధువర్గాలతో గడిపేలాగా ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ మీరు మన తర్వాత మన పిల్లలకి కనీసం 10 మంది తోడు ఉండేలాగా చేయటానికి ఇలాంటి పండుగలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి. సో, ఈ సంక్రాంతి మీ అందరూ ఆనందంగా జరుపుకుంటారని ఆశిస్తూ, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారని ఆశిస్తూ మీ వేణు. థ్యాంక్ యూ.